ఏం చేస్తారు మా పిల్లలు? పిల్లలు చదువుకుంటున్నారు. బాబేమో 2వ క్లాసు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు. పాపేమో అంగన్వాడికి వెళ్తుంది. అంగన్వాడికి ఇంకా చిన్న పాప. మా ఆయన ఏమో పొలం పనులకు వెళ్తాడు. నువ్వేం చేస్తావా? నేను ఇంటి దగ్గర ఉండి మిషన్ నేర్చుకుంటున్నా. మిషన్ నేర్చుకుంటా? అవును సార్. ఎంత వస్తుందమ్మా మీ ఆయనకి ఆదాయం? మా ఆయనకి రోజుకి 500 వస్తాయి సార్. 500 వస్తాయి. కాబట్టి 2 పిల్లలు. ఇల్లుందా? లేదు సార్. ఇల్లు లేదు. స్థలం కూడా లేదు సార్. స్థలం కూడా లేదు. ఇప్పుడు నువ్వు నేను చెప్పింది నీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఏం చేస్తే నువ్వు బాగుపడతావు చెప్పు. నీకేం చేస్తే నీ పిల్లలు నువ్వు బాగుంటావు, ఆదాయం ఎక్కువ సంపాదించుకుని ఆనందంగా ఉండగలుగుతారు చెప్పండి. నేను మిషన్ నేర్చుకుంటున్నా సార్. నాకు మిషన్ కుట్టు మిషన్ ఇస్తే నేను కొంచెం డెవలప్మెంట్ అవుతాను. మా ఆయనకి ఆటో కావాలని పెట్టుకున్నాం. ఆటో ఇస్తే కొంచెం ఆయన ఆటో తోలుకుంటా సంపాదించుకుంటాం సార్. ఈ 2 పనులు ఇచ్చి పిల్లలు బాగా చదివిస్తే బాగుపడిపోతారా సార్? స్థలం ఇల్లు కూడా కావాలి కదా సార్. అద్దె కొంటున్నాం సార్. ఇల్లు స్థలం ఇస్తే ఎంత కడుతున్నాం అద్దె? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు. 1000 రూపాయలు. అప్పుడు ఇల్లు కట్టిస్తే 1000 రూపాయలు మిగులుతుంది. అవును సార్. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి విషయం విన్నారు మీరు. మార్గదర్శులు మీరు రెస్పాండ్ అవుతున్నారు. నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, కూర్చోమ్మా. థ్యాంక్స్. ఇంకా మిగిలిన వాళ్ళు? భూమి ఉందమ్మా నీకు? లేదు సార్. భూమి ఏమీ లేదు. లేదు. ఓకే రామ్మా, మాట్లాడమ్మా. నా పేరు భాగ్యం అండి. అటు మాట్లాడమ్మా. నా పేరు భాగ్యం అండి. మాకు 3 బాబులు 2 అమ్మాయిలు ఉండారండి. ఎవరి కాళ్ళది అయిపోయిందండి. నేను ఒక్కదాన్నే ఉండా. మా ఆయన గారు పోయి సంవత్సరం వెళ్ళిపోయిందండి. నాకు పింఛన్ రావట్లేదండి. నాకు కావాల్సింది పింఛనేనండి. ఓకే. కలెక్టర్ గారు పింఛన్ ఇచ్చేసిండి వీడికి. ఓల్డేజ్ పెన్షన్ ఉండింది సార్. 1 ఇయర్ అయింది చనిపోయి. సో ఇప్పుడు పెట్టించేసి ఇప్పుడు ఈఎంఐకి ఇప్పుడే ఇచ్చేసేయండి అని చెప్పాను. రెక్టిఫై చేసి ఓకే ఇమ్మంటాం. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఒకరిద్దరు వచ్చి మాట్లాడండి ప్లీజ్. కూర్చోండి మా రమేష్. మిమ్మల్ని ఇలా కలిసినందుకు చాలా దగ్గర పెట్టుకోండి. మిమ్మల్ని ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పండి. కూర్చోమ్మా. నా పేరు రమాదేవి. తీసుకుంటాను కూర్చో. నా పేరు రమాదేవి. మా ఆయన గారి పేరు లక్ష్మయ్య సార్. మాకు 2 పిల్లలు సార్. వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నాను సార్. మా ఆయన గారు కూలి పనికి వెళ్తారు. రోజుకు 300 రూపాయలు వస్తాయి. ఇల్లు కట్టించేసి 2-3 గేదెలు ఇస్తే చూసుకుంటాను సార్. గేదెలు ఉన్నాయమ్మా? ఇవ్వండి. లేవు సార్. కావాలి. 2-3 గేదెలు ఇస్తే ఇల్లు కట్టిస్తే మీ ఆయన ఏం పని చేస్తాడు? అప్పుడు కూలి పనికి వెళ్తారు సార్. కర్రకే వెళ్తారు. దానివల్ల కొంచెం ఆదాయం పెరుగుతుంది, ఈజీ అవుతుంది అంటావు. అవును సార్. ఓకే. ఇప్పుడు విన్నారు మీరు. ఆ అమ్మాయి అడిగే నీకేం భూములు లేవు. లేవు లేదు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను ఇంటర్ చదివాను సార్. ఇంటర్ చదివావు. మీ ఆయన? మా ఆయన 6th క్లాస్ చదువు. 6వ తరగతి చదివాడు. ఈ అమ్మాయి ఇంటర్ చేసింది. భర్త 6 చదివాడు. కూలి పని చేస్తాడు. 2 పిల్లలు ఉన్నారు. ఆస్తులు ఏమి లేవు. ఇల్లు కూడా లేదు. లేదు కదా? లేదు సార్. ఇల్లు లేదు. గేదెలు పట్టిస్తే పాడి పరిశ్రమ అయితే నాకు ఆదాయం వస్తుందనేది కోరిక. అదే మరి ఇల్లు కట్టించి గేదెలు పట్టిస్తే ఆదాయం వస్తుంది, బాగుపడతామని రిక్వెస్ట్. అంతే కదమ్మా? ఓకే. మీరు వింటున్నారు. ఇప్పుడు ఇచ్చేసాం మైక్గా. ఇంకెవరమ్మా? ఎవరన్నా ఉన్నారా అక్కడ ఉండే వాళ్ళు? ఎవరన్నా? ఎవరాయా? ఇంకెక్కువ లేకుండా అందరూ మళ్ళా మన వాళ్ళు పంపిస్తాను, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మీరు ఆయన మాట్లాడించండి. రాయా మైక్ తీసుకో. చెప్పమ్మా. నా పేరు కోండ్రు రమేష్ అండి. మైక్ దగ్గర పెట్టుకో. నా పేరు కోండ్రు రమేష్ అండి. రమేష్ చెప్పు. నాకు ఇల్లు అయితే లేదు కానండి, అమ్మ వాళ్ళది ఉంది. ఏమ్మా? అమ్మ వాళ్ళ ఇల్లు ఉందండి. అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, నీకు ఇల్లు లేదు. ఇల్లు లేదు. మీ అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారా? ఇంకెవరున్నారు? 2 ఉన్నారండి. వాళ్ళిద్దరు, నువ్వు, భార్య? భార్య లేదండి, చనిపోయింది. మీ మిస్ చనిపోయారు. బాబు కూడా మనం రీసెంట్ గా 1 సంవత్సరం క్రితం చనిపోయిందండి. మీ బాబా? అవునండి. పెద్ద బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ వయసు? 18 సంవత్సరాలకి. 18 సంవత్సరాలకి. ఒక అబ్బాయినా? 2 అబ్బాయిలండి. ఇంకొకటి ఏం చేస్తాడు? 7th క్లాస్ చదివిందండి. 7th క్లాస్. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను చెప్పింది నీకు అర్థమైందా? నువ్వేం చదువుకున్నావు? నేను 9 అండి. 9వ తరగతి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే నువ్వేం చేస్తావు, నువ్వు బాగుపడతావు. ప్రభుత్వం ఏం చేయాలి, నువ్వేం చేస్తావు, మార్గదర్శి ఏం చేయాలనుకుంటున్నావు? నేను ప్రస్తుతానికైతే కూలికి వెళ్తున్నానండి. అంటే సుబాబులు కర్రకి వెళ్తాను. రోజుకు 300 నుంచి 350 దాకా వస్తాయి. మా పిల్లల్ని చదివించడానికి నాకు ఆధారం అనేది లేదు. అమ్మ వాళ్ళు కూడా ముసళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఏంటంటే నేను చేసి పెడితేనే వాళ్ళకి ఆధారం. వాళ్ళకి పెన్షన్ ఏమైనా వస్తుందా? నాన్నగారికి వస్తుంది. నాన్నకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ కొంతవరకు ఆధారం. కొంతవరకు. ప్రజెంట్ ఏంటంటే నాకు ఆదాయం అంటే కూలి పనికి బావటమే. తర్వాత నాకు ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఒక ట్రాక్టర్ కానీ అలాంటిది నాకు నా పిల్లల్ని చదివించుకోవడానికైనా ఉండ పిల్లలు ఇద్దరిలో బాగొట్టుకున్నా కాబట్టి ఆ పిల్లల్ని చదివించుకోవాలని. ఓకే. మీరు విన్నారు.
ఇవన్నీ నేను యాక్షన్ ప్లాన్ చేసి అన్ని చేస్తామయ్యా మీ మనోభావాల ప్రకారం. చాలా సంతోషం, చేద్దాం. థ్యాంక్ యూ. నీ పేరేమన్నామా? రమేష్ అండి రమేష్. థ్యాంక్ యూ రమేష్.